వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయలు తెలంగాణలోని ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు జూన్ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో ఈ ఆగస్టు నెల 2వ వారం వరకు ఆ పెన్షన్ డబ్బులు విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే డీబీటీ పద్ధతి ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కూడా రేపు కూడా ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. దాదాపు ఆగస్టు 14వ తారీఖు 15వ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మనకి ఎవరికైతే గత 2 నుంచి 3 నెలల నుంచి పెన్షన్లు తీసుకొని వారికి కూడా 3 నెలలు 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఎవరైతే ఎప్పుడు పెన్షన్లు తీసుకుంటారో వారికి ఒకేసారి 3 నుంచి 4 నెలల పెన్షన్లు కూడా విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇక ఫేషియల్ అంటే ఫోటోలు తీస్తూ వేలి ముద్రలు తీస్తూ ఈ పెన్షన్ డబ్బులు ఇప్పటివరకైతే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక ఇలాంటి ఇంకా కొత్త అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ముందున్న రోజుల్లోనైతే చేయడానికైతే అర్హతలు అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఇక చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు కూడా రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఇక ఎవరెవరి ఖాతాలు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు రద్దు అవ్వబోతున్నాయి, ఇక ఎవరికి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు 20 రూపాయలు పొందాలంటే ఆ 2500 రూపాయలు పొందాలంటే దానికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి. ఆ అర్హతలు కలిగి ఉంటేనే మాత్రం ఆ పెన్షన్ డబ్బులు మహిళలకు సంబంధించిన 2500 రూపాయలు నిధులు మీ ఖాతాలలో జమ అవుతాయా, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తి సుష్ఠత సమాచారం అయితే అందిస్తాను. సో దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే వీడియోని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి మనకైతే వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ నెల నుంచి ప్రతి నెల పెన్షన్ డబ్బులు అయితే అందుతాయి. ఎవరైతే బోగస్ సర్టిఫికేట్ చూపిస్తూ ఇటు వృద్ధాప్యం రాకుండా వృద్ధాప్య పెన్షన్లు, ఇటు మనకి ఒంటరి మహిళ కాకుండా ఒంటరి మహిళ పెన్షన్లు, అదేవిధంగా మనకి వృద్ధాప్యం లేకుండా వృద్ధాప్య పెన్షన్లు, బీడీలు చేయకుండా బీడీల పెన్షన్లు, ఇలా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారి ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేయడానికి అధికారులకు ఫుల్ రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇక అధికారులు తమ ఇంటి ప్రాంతాలలో చెక్ అనేది చేయడం అయితే జరుగుతుంది మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో. ఇప్పటివరకే ఫేషియల్ ఫోటోలు తీస్తూ పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ బోగస్ సర్టిఫికేట్ లైక్ పెన్షన్లను కొట్టివేయడానికి. ఇక ఇలాంటి అప్డేట్స్ అనేది తీసుకురాబోతుంది. అనర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలు అయితే పూర్తిగా రద్దు చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. వారి ఖాతాలు పూర్తిగా రద్దు చేసిన తర్వాత కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు మనకి ఈ నెల ఆగస్టు నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసి ఈ 2 పథకాల నుంచి డబ్బులను అయితే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను అయితే విడుదల చేస్తామని తెలిపిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.